డిఎస్సి అక్రమాలపై విచారణ జరిపించాలంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించింది. డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఆ కార్యక్రమంలో డిఎస్సి అభ్యర్థులు కూడా పాల్గొంటున్నారు. తమకు జరిగిన అన్యాయం మీద ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పారో దాని మీద అధికారులు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా అభ్యర్థులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఏం చెప్తారంటే, మీరు మాకు అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు, కానీ అధికారులు మాత్రం మీరు రాంగ్ సమాచారం ఇచ్చారు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మీ మీద మాట్లాడుతున్న పరిస్థితి. సార్, నేను డిఎస్సి ఆస్పిరెంట్ సార్. నాది కృష్ణా డిస్ట్రిక్ట్ సార్. నా పేరు రాణి సార్. ఆల్రెడీ నేను ఇంతకుముందు నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ పోయింది, నాకు 1:1 వెరిఫికేషన్ అయ్యిందని నేను ఇన్ఫామ్ చేశాను సార్. కానీ మీరు కోనా శశిధర్ గారు, మీరు నా ర్యాంక్ని 199 అయితే మీరు నా ర్యాంక్ 196 అని ఏ విధంగా చెప్తారు సార్? నాది 199లో బీసీబీ రిజర్వేషన్లో నా పోస్ట్ నాకే ఉంది సార్. కానీ మీరు స్పోర్ట్స్ కోటా వరకు ఎవరో ఒక పర్సన్కి ఇచ్చారని చెప్తున్నారు సార్. నా ర్యాంక్ వచ్చేసి 199 సార్. కావాలంటే దీన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోండి సార్. యు ఆర్ ద ఐఏఎస్ సార్. మీరు ఒక ఐఏఎస్ ప్రొఫెషన్లో ఉండి మీరు నా ర్యాంక్ని ఈ విధంగా ఎలా చెప్తారు సార్? అంత మిస్టేక్గా ఎలా చెప్తారు సార్? మీ దగ్గర ఎన్ని మార్క్స్ లిస్టులు ఉన్నాయి సార్? ఎన్ని మెరిట్ లిస్టులు ఉన్నాయి సార్? మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం సార్. దీనికోసం మాకు స్పందించండి సార్. ఏదో ఒక సమాచారం మీరు కంపల్సరీ మాకు ఇవ్వాలి సార్. దీనికోసం మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం సార్. మాకు ఈ డిఎస్సి మీద, ఈ 2025 డిఎస్సి మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి సార్. స్పోర్ట్స్ కోటాలో అయితే ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి సార్. ఎవరైతే నిజంగా కష్టపడి ఎగ్జామ్ రాశారో వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానము లేదు సార్. కానీ ఎవరైతే స్పోర్ట్స్ కోటా అనే పేరుతో ఎగ్జామ్ రాయకుండా జాబ్ పొందారో వాళ్ళ మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి సార్. మా కోసం దయచేసి గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ నిర్వహిస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. సార్, మీరేం చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరేం చెప్తారు? మీకు అధికారులు ఏం చెప్పారు? నాది కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గంగదేవపాడు గ్రామం సార్. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని సార్. నాది బయాలజీ సార్. నాది 259th ర్యాంక్ సార్ నాది. సో ఈ స్పోర్ట్స్ కోటాలో నా కేటగిరీలో ఉన్న 7వ పోస్ట్ నాకు రావాలి సార్. కానీ హారిజంటల్ రిజర్వేషన్లో ఆ స్పోర్ట్స్ పర్సన్ ఒకరిని ఇంక్లూడ్ చేయడం వలన నా హారిజంటల్లో నా స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది సార్. సో హారిజంటల్ తీస్తారని ముందు తెలియదా అధికారులకి? ఎందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు? 1:1 అని చెప్పారు, మీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు, తర్వాత మాత్రమే స్పోర్ట్స్ కోటాలో మీ పోస్ట్ పోయిందని చెప్తున్నారు. కొంతమందికి 1:1 కాల్ లెటర్ పిలిచారు సార్. ఇంకొంతమందికి 1:1 కాల్ లెటర్ రాకుండా మేము చాలా బాగా వెయిట్ చేసాం సార్. కానీ అది ఆ సెలక్షన్ లిస్ట్ పెట్టకపోవడం వలన మాకంతా అయోమయంగా గందరగోళంగా తయారైపోయింది సార్. సో ఆ తర్వాత ఈ వేముల నవీన్ ఎవరైతే ఈ కృష్ణా జిల్లా టాపర్గా నిలిచిన అభ్యర్థికి ఉద్యోగం రాలేదు అని చెప్పేసి ఈ యాజిటేషన్స్ మొదలయ్యాయో అప్పటి నుంచి మాలో ఒక రకమైనటువంటి నిజమైనటువంటి ఆందోళన మొదలైంది సార్. నిజంగానే అక్రమాలు జరిగి ఉంటాయని కూడా మేము నిజంగా అనుకుంటున్నాం సార్. సో దీనికి మాకు ఎవరి మీద కక్ష లేకపోతే ఇంకొకటి లేదు సార్. మాకు ఎవరైతే కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ వైపు మేము మాకు సహాయం చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీ వైపు నిలబడుతున్నాం సార్. మీకు కావాల్సినప్పుడు మీ వైపు కూడా మేము నిలబడి మీకు సహకరించాం సార్. సో దీనిపైన సమగ్రంగా విచారించి ఒక నిజమైన ఎంక్వైరీ లాంటిది వేసి మా అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేది వాస్తవాలు బయటకు వచ్చాయి. రాణి కానీ ఇతర అభ్యర్థులు కానీ అదే అంశాన్ని చెప్తున్నారు. అధికారులు సైతం తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, డిఎస్సికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ అంటూ డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటంలో కూడా మేము అందుకే పాల్గొంటున్నామంటూ కూడా చెప్తున్నారు. మాకు న్యాయం చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామంటూ డిఎస్సి అభ్యర్థులు అయితే తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.